ఆల్ ఇండియా స్టూడెంట్ యూనియన్ విద్యార్థి సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈరోజు సాయిబాబా విద్యా సంస్థల దగ్గర కార్యక్రమం చేపట్టారు. పేరుకే సాయిబాబా విద్యార్థి కానీ అయితే ఎమ్మెల్సీగా ప్రజాప్రతినిధిగా ఉంటూ ఈరోజు ఆర్థిక అరాచకానికి పాల్పడి కేవలం ఆయన శ్రేయస్సు కోసమే ధనార్జనే ధ్యేయంగా ఈరోజు ఆయన విద్యను వ్యాపారంగా చేసి విద్యార్థుల శ్రేయస్సు ఏమాత్రం పట్టించుకోకుండా గాలికి వదిలేసి ఈరోజు విద్యను వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తి ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి గారు. గత ప్రభుత్వంలో టీచర్లను, ప్రైవేట్ టీచర్లను, గవర్నమెంట్ టీచర్లను వేలకు డబ్బులు ఇచ్చి కొన్ని ఎమ్మెల్సీ అడ్డదారులు అయ్యారు. ఈరోజు విద్యార్థులకు ఒక నాసిరకమైనటువంటి విద్యను అందిస్తూ ప్రైవేటు పాఠశాలలో నేను ఉత్తమ అధికారుని అపుస్మా అధ్యక్షుడిని చెప్పి ఈరోజు జిల్లా వ్యాప్తంగా విద్యను భ్రష్టు పెట్టించినటువంటి వ్యక్తిలో రామచంద్రారెడ్డి గారు ఉన్నారు. అయితే రామచంద్రారెడ్డి గారు మీరు ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నారు. విద్యా వ్యవస్థ గురించి, విద్యా హక్కు చట్టం గురించి మీకు అవగాహన ఉందనుకుంటున్నాము. అయితే ఈరోజు మీ స్కూల్లోనే ఈరోజు విద్యార్థులు మీ ఏటుకు శిథిలావస్థలు ఉన్నటువంటి అయినటువంటి పెంకులు పడటం వల్ల విద్యార్థులు ఈరోజు బలి కావడం జరిగింది. విద్యార్థులు ఈరోజు గమనించినట్లయితే చిన్నపిల్లలు వారికి సరైనటువంటి మౌలిక సదుపాయాలు దొరకని పరిస్థితిలో యాజమాన్యం ఉంది. పేరుకే ఈ 33 సంవత్సరాలు పెట్టుకుంటామని చెప్పారు. ఐఐటి, నీటు, ఎన్ని మెడికల్ అని చెప్తా ఉన్నారు. పేరుకే రామచంద్రారెడ్డి గారు మీరు చెప్పేదంతా పేరుకే ప్రకటనలకు మాత్రమే పరిమితమైనవి. విద్యార్థుల శ్రేయస్సు ఎక్కడ పట్టలేదు, గాలికి వదిలేశారు. కేవలం విద్యా వ్యవస్థలో పూర్తిగా నాసిరకమైనటువంటి విద్యను అందించడానికి జిల్లా వ్యాప్తంగా విద్యా వ్యవస్థను భ్రష్టు పెడుతున్న వ్యక్తి ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి గారు. రామచంద్రారెడ్డి గారు ప్రకటనలకే మీరు పరిమితమయ్యారు. ఈ స్కూల్లో మేము ఉత్తమ నాయకుడిని, ఉత్తమ ప్రజాప్రతినిధి చెప్తున్నారు. మరి స్కూల్లో ఇంతటి అరాచకాలు జరుగుతూ ఉంటే, అధిక ప్రజలు రాబడుతూ ఉంటే విద్యార్థుల శ్రేయస్సుని కనపడలేదా? ప్రజాపతిగా ఉండే కనీస అవగాహన లేదా? విద్యార్థుల యొక్క భద్రతను గాలి వదిలిన వ్యక్తి ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి గారు. రామచంద్రారెడ్డి గారు మీరు ఒక ఎమ్మెల్సీగా ఉన్నారు. విద్యా వ్యవస్థలో అన్ని అంశాలపైన అవగాహన ఉందనుకుంటున్నాం. అయితే మీ స్కూల్లోనే సాయిబాబా విద్యా సంస్థల్లో బయటికి మాత్రం పటారం, లోపలటారం అనేటువంటి సామెత ఈరోజు రామచంద్రారెడ్డి గారు యొక్క విద్యా సంస్థల్లో మాకు కనబడతా ఉంది. ఎందుకంటే ఈరోజు కడప నగరంలో పెద్ద హోర్డింగ్లు పెట్టుకుంటా ఉన్నాడు, పెద్ద ప్రచారాలు చేస్తా ఉన్నాడు. పేరుకైనా మీ ప్రచారము విద్యార్థుల యొక్క రక్షణ మీకు అవసరం లేదా? విద్యార్థుల రక్షణ అవసరం అనుకుంటే రామచంద్రారెడ్డి గారు బయట పెట్టినటువంటి పటారం కాకుండా లోపల నాణ్యత పాటించేవారు. మీరు విద్యార్థులకు తక్షణమే వారికి గాయాలైనటువంటి విద్యార్థులను సరైనటువంటి హాస్పిటల్లో చేర్పించి వారికి మంచి ట్రీట్మెంట్ ఇప్పించి ఒక్క విద్యార్థికి 20 లక్షల యొక్క నష్టపరిహారం చెల్లించాలా? ఈరోజు ఒక నాయకుడిగా ఉన్నారా మీరు? ఈరోజు జిల్లాలో అనేక విద్యా సంస్థలు భ్రష్టుపడడానికి ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి గారి కారణం. ఈరోజు ఒక అపుస్మా అధ్యక్షుడు అంటున్నారు. దేనికై అపుస్మా అధ్యక్షుడు? మీ స్కూల్లోనే నాణ్యత లేనటువంటి విద్య ఉంది, మీ స్కూల్లోనే సరైనటువంటి సౌకర్యాలు లేవు, మీ స్కూల్లోనే అత్యధిక ఫీజులు రాబడతా ఉన్నారు. అన్నిటిపైన ప్రభుత్వం, కలెక్టర్ గారు, డిఓ గారు వచ్చి, ఆర్జేడ్ గారు వచ్చి చర్యలు తీసుకోవాలా? ఇప్పటి వరకు డిఓ గారు కానీ ఆర్జేడ్ గారు కానీ ఇక్కడ వచ్చినటువంటి పాపాన్ని పోలేదు. విద్యార్థులు మాత్రము హాస్పిటల్ పాలై ఉన్నారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? తక్షణమే ఎమ్మెల్సీ గారు దీనిపైన స్పందించి రాజీనామా చేసి విద్యార్థులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని కోరుకుంటా ఉన్నాం. రామచంద్రారెడ్డి గారు మీకు ఇదే చెప్తా ఉన్నాం. గతంలో అధికారం ఉన్నటువంటి ఆలోచన పెట్టుకొని విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారు. ఇప్పటికైనా మేము ఆల్ ఇండియా స్టూడెంట్ యూనియన్ చెప్తా ఉన్నాం. అయ్యా మీరు చర్యలు తీసుకుంటారా? విద్యార్థుల భవిష్యత్తు కాపాడండి, ఫీజులు తగ్గించండి. ఈరోజు అనేక రకాలు అడ్మిషన్ ఫీజు అంట, బుక్స్ల ఫీజు అంట, యాక్టివిటీ ఫీజు అంట, ఈరోజు లక్షల్లో ఫీజులు రాబడతా ఉన్నారు. ఇది కరెక్ట్ అయినటువంటి పరిస్థితి కాదు. ఇప్పటికి ఎవరికైతే గాయాలైనటువంటి విద్యార్థులు ఉన్నారో వారందరినీ పరామర్శించి వాళ్ళు సరైనటువంటి వైద్య చికిత్స అందించి మీరు నష్టపరిహారం చెల్లించాలని ఆల్ ఇండియా స్టూడెంట్ యూనియన్ తరఫున మేము తెలియజేస్తూ ఉన్నాం. లేకపోతే జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని డిఓ గారు, ఆర్జేడ్ గారు మీరు వచ్చి తొందరగా వచ్చి, కలెక్టర్ గారు వచ్చి ఈ పోటీ యొక్క వివరాలు తెలుసుకొని స్కూల్ యొక్క గుర్తింపు వెంటనే రద్దు చేయాలని ఆల్ ఇండియా స్టూడెంట్ యూనియన్గా మేము కోరుకుంటూ ఉన్నాం. విద్యా హక్కు చట్టాన్ని ఎక్కడ కూడా అమలు పరచలేదు. ఈరోజు అంటా ఉన్నాడు ఏంటంటే
నేను 33 సంవత్సరాలు అంటా ఉన్నాడు. ఎక్కడయ్యా నీకు ఎలైట్ కోచింగ్ సెంటర్ ఇచ్చిన పర్మిషను? ఎక్కడయ్యా నీకు సిబిఎస్ఈ కరికులం ఉన్నాయా? నీట్ అంటా ఉన్నావు, ఐఐటి అంటా ఉన్నావు, దానికి సరైనటువంటి సౌకర్యాలు ఉన్నాయా? ఉన్నటువంటి విద్యార్థులకే సరైనటువంటి సౌకర్యాలు కల్పించలేక ఉన్నావు. నువ్వు నీట్ అంటా ఉన్నావు, ఐఐటి అంటా ఉన్నావు, ఎలైట్ ఫౌండేషన్ అంటా ఉన్నావు. ఉన్నటువంటి వాటికి గతి లేక అల్లాడుతుంటే ఇలాంటి పేర్లతో పెట్టుకొని ఫీజులు దోపిడీ చేపడుతున్నటువంటి రామచంద్రారెడ్డిని తక్షణమే అరెస్ట్ చేయాలి. సో ఇక్కడ గవర్నమెంట్ లోడ్ ఎక్కువైతుంది. అధికారులు ఓకే అధికారులు చేపట్టకుండా మేము నిశ్చయించాలనుకుంటున్నాం. అధికారులకు మేము ఒకటే సలహా ఇస్తా ఉన్నాము, మేము ఒకటే కోరుతా ఉన్నాము. ఇప్పటికైనా ముందుకేం లేదు, జిల్లాలో అన్ని పాఠశాలను తనిఖీ చేయండి. ఏదైతే అకాడమిక్ ఇయర్ స్కూళ్ళు ప్రారంభంగానే ప్రతి స్కూల్ను ఇల్లు పరిశీలించాలా, నాణ్యత ప్రమాణాలు సక్రమంగా ఉన్నాయో పరిశీలించాలా. అధికారులు ప్రైవేట్ యాజమాన్యాలకు తొత్తులుగా మారి అధికారులు వారి యొక్క అక్రమ ఆస్తులు పెంచుకోవాల్సిన ఆలోచన ఉన్నారు తప్ప విద్యార్థుల శ్రేయస్సు ఏ అధికారికి కాపాడకపోవడం వల్లే ఈరోజు ఇలాంటి సంగతులు జరుగుతూ ఉన్నాయి జిల్లాలో తెలియజేస్తా ఉన్నాం. దానికి ఉదాహరణ సాయిబాబా విద్యా సంస్థలే.